ఏం సినిమాలాగే జరుగుతుంది ఈ కథ, అదేదో మూవీ దానిలాగే ఇదంతా స్క్రిప్ట్ నడుస్తుంది అని. మరి దీన్ని పూర్తి స్థాయిలో ఉక్కుపాదంతో మోపాల్సిన అవసరం ఉంది. దీని మీద దర్యాప్తు చేస్తామంటున్నారు. భద్రతా లోపంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి గారు చెప్పారు. భద్రతా లోపం మీద చర్యలు తీసుకోవడం ఓకే, తర్వాత తీసుకుంటారు. అసలు భద్రతలో ఉన్న అసలు లోపాలు ఏంటి, ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ఏ రకంగా ప్రక్షాళన చేయాలన్నది ప్రథమ బాధ్యత హోంశాఖకి సంబంధించి. అక్కడ డిప్యూటీ స్థాయి వ్యక్తి, అది రేపు చంద్రబాబు గారు అవ్వచ్చు, సీఎం స్థాయి అవ్వచ్చు, నేను ముందుగా చెప్పినట్లుగా ప్రైమ్ మినిస్టర్ స్థాయి అవ్వచ్చు, ప్రెసిడెంట్ స్థాయి అవ్వచ్చు. ఏ రకంగా ఎంటర్ అయిపోతారు? సూర్యకుమారుడు మొత్తం చిట్టా లాగుతున్నాడు. ఆయన చరిత్ర ఏంటి, ఎందుకు ఈ రకంగా, అందులో ఉన్న కోణాలు ఏమైనా ఉన్నాయా, కుట్ర కోణం, ఎవరి ప్రమేయాలు ఉన్నాయి, ఎందుకు ఆ రకంగా వెళ్లాల్సి వచ్చింది, అభిమానం అనే ముసుగులో ఏవైనా కుట్ర దాగి ఉందా? ఇది చాలా కీలకంగా అందరిలోని మెదులుతున్న ప్రశ్న. ఇది ఇక్కడ వరకు ప్రశాంతంగా సాగినా మున్ముందు కూడా చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే ఆయన ఎత్తుకున్న నినాదం, సనాతన నినాదం అవనియండి, లేకపోతే ఆయన వేస్తున్న అడుగులు అవనియండి, ఆయన ఆలోచిస్తున్న తీరు అవనియండి, చిన్న చిన్నవి కూడా ఆయన చాలా సీరియస్గా తీసేసుకుంటున్నాడు. కొన్ని అంశాలు ఆయన వాస్తవంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోన్లో చెప్తే సరిపోద్ది, ఆయన ఆర్డర్స్ ఇస్తే సరిపోద్ది. కానీ అలా చేయట్లేదు. నేనేదో షోయింగ్గా పాలిటిక్స్ చేయట్లేదు, ఏదో పేరు కోసం వాటి కోసం కాదు, ప్రజల కోసం నేను చేస్తున్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ నిరూపించుకోవడానికి ఇంత సాహసాలు చేస్తున్నాడు ఈయన. ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయో లేకపోతే డిప్యూటీ సీఎం స్థాయిని ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ వాళ్ళతో మమేకం అయ్యింది. ఎంతమంది సీఎంలు ఉంటారు, ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, గతంలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఆ రకంగా వెళ్ళారు. ఓకే, సీఎం స్థాయి వదిలేయండి, పిఎం స్థాయి వదిలేయండి, డిప్యూటీ సీఎం ఆ పోస్ట్కి ఎంతమంది ఈ రకంగా మన్యం ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు, పర్యటించి ఉంటారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటారు. ఇది కంటికింపుగా ఉంటుంది కదా. ఈయనేంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు రా బాబు, ఎక్కడో దగ్గర బ్రేక్ వేయాలి అని. తట్టుకోలేరు ఆ స్పీడ్ని, తట్టుకుండేలాగా ఆయన ఆలోచించడు. ఆయనకి ఇక్కడ ఏది నచ్చితే అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతాడు, అంతే, దూసుకుపోద్ది. ఇంకా అది బుల్లెట్, అది ఎక్కడికి వెళ్తాదో ఎవరికి తగులుతుందో తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లోనే ఒక మాఫియా అనే ఆ చట్రంలో ఈయన అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయి, డేంజర్ సిగ్నల్స్. సో దీని వెనకాతల చాలా హస్తాలు ఉండే అవకాశం ఉంది, లేకపోతే పర్వాలేదు, అదేదో వేరే అభిమానంగానో ఆయన దగ్గర నుంచి చూడాలని ఇలాంటివి చేస్తే పర్వాలేదు. ఒకవేళ ఏదైనా ఇన్సైడ్ కానీ ఉంటే దాన్ని ఇప్పుడే బహిర్గతపరచాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే జరిగే పరిస్థితి లేదు అన్నట్టుగా వస్తున్న వార్తలు. ఖచ్చితంగా మోదీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, దీని మీద స్పెషల్ ఫోకస్ ఇప్పటికే పెట్టినట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పక్కాగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని, అది ఏ నిమిషంలో ఉన్నా సరే హై సెక్యూరిటీ ఆయనకి పెంచుతారు. ఇక ఈ మన్యంలో జరిగినవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో పటిష్టమైన 3 అంచెల భద్రతా ప్రమాణాలు పవన్ కళ్యాణ్ గారికి పాటించాల్సిన అవసరం ఉంది. మరొక అంశం, ఆయన కూడా కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. చంపితే చంపియండి, నాకెందుకు, నాకు అవసరం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఆ మొండితనం పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గించుకోవాలి అన్నది చాలామంది చెప్తున్నది. ఎందుకంటే సేవ చేయడానికి వచ్చినప్పుడు ఏదో అర్ధాంతరంగా కొన్ని అంశాల్లో మనం ఆగకూడదు. ఒక ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన, అది చివరి వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరో ఏం చేయలేలే అని చెప్పి ధైర్యంతో ముందుకు సాగిన అడుగడుగున రాజకీయాల్లో అడ్డంకులు వస్తూనే ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు పడతానే ఉంటాయి, గుంతలు ఉంటానే ఉంటాయి, వాటిలన్నిటికీ ముళ్ళు కంచెలు ఉంటానే ఉంటాయి. ఆయనే అంటుంటాడు, ఇదేమేమి రహదారి ఏం కాదు, ముళ్ళబాటలో నడుస్తున్నాను, చీకట్లోనే నా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు వెలుగు వచ్చింది ఆయనకి. ఈ వెలుగులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం. దీన్ని మొత్తం నిగ్గు తేల్చాలి. పవన్ కళ్యాణ్కి హై సెక్యూరిటీ కోసం కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో దీని మీద ఉక్కుపాదం మోపాలి. ఎవరైతే దీని వెనకాతల ఇన్సైడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లోపల పడేసి కఠినమైన శిక్ష